భగవద్గీత గీతామకరందం 17వ అధ్యాయం 10వ శ్లోకం. యాతాయామం గతరసంపూతి పురుషతిం చ యత్ ఉచ్ఛస్తమపి చామేధ్యం భోజనం తామన ప్రియం. వండిన పిమ్మట ఒక జాము దాటినదనియు, లేక బాగా ఉడకనిదియు, సారముగా నశించినదియు, దుర్గంధము కలిదియు, పాచిపోయినదనియు, వండిన పిదప ఒక రాత్రి గడిచినదనియు, ఒకరు తినగా మిగిలిందనియు, ఎంగిలి చేసినదనియు, అశుద్ధముగా నున్నదనియు, భగవంతునికి నివేదించబడినదనియు ఆహారములో గుణములను క్లిష్టమైనది. ఆరోగ్య శాస్త్ర ప్రకారమున్న ఇట్టి తామసాహారము పైన తెలిపిన రాజసాహారమును నిషిద్ధము అగును. ఈ అణువులు శరీరమున ప్రవేశించి రక్తమును చెడగొట్టి అనారోగ్యమును కలుగజేయుట గాని, సూక్ష్మములు మనస్సును ప్రవేశించి అర్థాన్ని కూడా మలినం అనొచ్చును. ఈ యజ్ఞమును అనొచ్చి చెప్పబో మొట్టమొదటి సాత్విక యజ్ఞం యొక్క లక్షణము. అపారాచి పిర్యజ్ఞో విదిదృష్ణో యాజ్యతే యస్తస్య మేవేతి మనసామాడాయన స్వాతికం. ఇది చేయదగిన అని మనస్సును సమాధాన శాస్త్ర సమ్మతమగు ఏ యజ్ఞము ఫలాపేక్ష లేని వారి చేత చేయబడుతున్నదని అది సాత్వికముగా చెప్పబడును. శాస్త్ర సమ్మతమైన దానిని గ్రహించవలను. విదృష్టు అని చెప్పబడినది. ఇది చేయదగిన యుక్త కర్తవ్యము. అర్థానిదనియో లేక ఫలాపేక్ష అర్థానిదిని ఆచరించవలేను. ప్రతివారును తాము కార్యము ప్రారంభించుటకు ముందు మనసును బాగుగా కుదుటపరుచుకొని సంశయములకు తానియక నిశ్చయబుద్ధితో సద్దాన్ని శ్రమింపవలనని తెలియచున్నది. మనసును సమాధానం పరచక, నిశ్చలపరచక, ఆరంభింపక ఏ కార్యమును చక్కగా జరగదు. అప్తావ్యాఖ్యముల ద్వారా నిశ్చయమునకు వచ్చి మనస్సును స్థిరపరచుకొని నిష్కమ బుద్ధితో అట్టి శాస్త్ర సమ్మత కార్యమును ఆచరించినచో అతి ఫలితము నొందగలదు. అది ఏ సాత్విక కార్యమునకు సాత్విక యజ్ఞము నగును.